అందరికీ నమస్తే, వెల్కమ్ టు సమతారెడ్డి స్టూడియో. ఇవాళ ఫస్ట్ సెట్ మనం చూసేది బిన్నీ క్రేప్ లేకపోతే అస్సాం సిల్క్ అంటుంటాం కదా. సో దీంట్లో ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్యాటర్న్స్ వస్తున్నాయి కాబట్టి ఇవాళ ఏంటి కొత్త ప్యాటర్న్ అనేది చూద్దాం. ఫస్ట్ నేను చూపించే ఈ బిస్కెట్ కలర్కి వచ్చేసి ఎడ్జ్కి ప్రతి దాని కూడా ఇట్లనే ఉంటుంది అండ్ బ్లాక్ హైలైట్ అవుతుంది. వీవింగ్ వచ్చి బ్లాక్ హైలైట్ అవుతుంది. బ్లౌజ్ కూడా ప్రాపర్గా ఇట్లనే వస్తుంది. నాకు వేరే అస్సాం సిల్క్ నాకు సెల్ఫ్ ఉన్న బ్లౌజ్ దీనికి పేరప్ చేసిన. సో ఫాల్ సూపర్గా పడుతూ ఇట్లా ఫస్ట్ టైం డ్రై వాష్ అనేది పెద్ద మ్యాండేటింగ్ కాదు ఈ శారీస్కి, బట్ స్టిల్ జాగ్రత్త కోసం అని చెప్తున్నాను. డ్రై వాష్ తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు. 1875 రూపీస్లో ఇవి అవైలబుల్ ఉన్న ఈ శారీస్లో 1 by 1 కలర్స్ చూద్దాం. ప్రతి దాని మీద బ్లాక్ చాలా బాగా హైలైట్ అవుతుంది. ఈ శారీలో మీకు ట్రాన్స్పరెంట్ ఉందా లేదో చూపిస్తాను. మంచి డార్క్ పింక్ కలర్, ఇది డార్క్ తెలంగాణ పింక్ పైన కంప్లీట్ బ్లాక్ అనేది పాపప్ అయింది. పళ్ళు బ్లాక్ బ్లౌజ్ విత్ బోర్డర్. ఈ దాంట్లో హైట్ చెక్ చేసి హైట్ సరిపడా ఉంది, ట్రాన్స్పరెంట్ లేదు, చాలా సాఫ్ట్ ఉంటుంది, అట్లా మరీ బాడీ హగ్గింగ్ ఏమి ఉండదు, బాగుంటుంది. ఆలివ్ గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది దీంట్లో. ఇది సేమ్. నెక్స్ట్ గ్రే కలర్ అవైలబుల్ ఉంది. ప్రతిదానికి కూడా యాజ్ ఐ టోల్డ్ బ్లాక్ హైలైట్ అండ్ బ్లాక్ బార్డర్ కూడా, బ్లౌజ్ కూడా బ్లాక్. డార్క్ లావెండర్ కలర్, తర్వాత ఈ గ్రీన్ కలర్, గ్రీన్కి బ్లాక్. ఇప్పుడు మనం చూస్తే ఈ క్రష్ శారీస్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బికాస్ కలర్స్ అనేది అర్థం కావాలి కదా. డార్క్ ఈ తెలంగాణ పింక్ వచ్చేసి అబౌవ్ సైడ్ వస్తుంది, కంప్లీట్ ఎంబ్రాయిడరీ హైలైట్. ఎడ్జ్కి వచ్చేసి కర్దానా వర్క్ అండ్ పర్ల్ వర్క్, ఇది కంప్లీట్ హైలైట్. శారీ మొత్తం లుక్ ఇట్లా ఉంటుంది. 2 షేడ్స్ కంటిన్యూ అయ్యి మధ్యలో ఒక లైట్ షేడ్ అనేది దాన్ని బ్రేక్ చేసే కలర్. పళ్ళు బ్లౌజ్కి కూడా మళ్ళీ కంప్లీట్ వర్క్ వచ్చింది, మనకి ఇంత బాగా వచ్చింది. 2050 రూపీస్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి బ్యాక్, ఇక్కడ కూడా ఎడ్జ్లో తీసుకోవడానికి అండ్ హ్యాండ్స్కి కూడా కంప్లీట్. కలర్ కాంబినేషన్స్ అన్నీ అర్థం కావాలి కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తున్నా. హైట్ ఇప్పుడు చూద్దాం. హైట్ చూపిస్తుంది. ఓకే, హైట్ అండ్ కొంచెమే ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ఎక్కువ ఏమి ఉండదు, బట్ మంచి పార్టీ వేర్. ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు, పెద్ద ఏజ్ అనేది ఏం లేదు దీంట్లో. లైట్ బేబీ పింక్ అబౌవ్ సైడ్ అండ్ బ్లూ బిలో సైడ్. ఒకసారి ఇది ఉల్టా సైడ్, ఇది పళ్ళు. బ్లౌజ్ అనేది అటు సైడ్ వచ్చింది, మనకి కాంట్రాస్ట్ లాగా వచ్చింది. సీ బ్లూ విత్ పీచ్ కలర్. బ్లౌజ్కి కూడా 2 షేడ్స్ అనేది వచ్చింది. ఆ వేరియేషన్ అనేది చూద్దాం. ఫస్ట్ అయితే పళ్ళు చూసిన తర్వాత బ్లౌజ్ కూడా వేరియేషన్ వచ్చింది. మనం ఎలా తీసుకోవాలనేది కొంచెం ప్రాపర్గా ఆలోచించి, ఇది హ్యాండ్స్కి బ్యాక్ అది ఎట్లా కూడా డిఫరెన్స్ ఇచ్చినట్టున్నాను, బట్ మీకు చెప్పడం నేను చెప్తున్నాను. 2 షేడ్స్ వచ్చినాయి బ్లౌజ్లో కూడా. లైట్ బేబీ పింక్ కలర్కి బ్లూ, కొంచెం పర్పుల్ కలిసిన బ్లూ, ఎగ్జాక్ట్ ప్రాపర్ బ్లూ కాకుండా ఈ షేడ్. పళ్ళు బ్లౌజ్. ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, స్క్రీన్ షాట్ ఇష్టపడి కరెక్ట్గా ఇవ్వండి. కనకాంబరం కలర్, ఈ కలర్కి అబౌవ్ సైడ్ ఇది వచ్చిన తర్వాత మనకి బిలో సైడ్ ఈ డార్క్ లావెండర్. పళ్ళు బ్లౌజ్. ఇంకొకటి చూసేది లాస్ట్ గ్రీన్కి ఈ డార్క్ తెలంగాణ పింక్ కలర్, రామా గ్రీన్కి ఈ కలర్. పళ్ళు బ్లౌజ్. ఎట్లానే సారీస్ బాగున్నాయా? సో నచ్చిన పని అయితే ఏం చేయాలి, నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.